దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16-17 వచనాల్లో రాయబడినటువంటి చక్కటి మాటలు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16-17 వచనాలు చదువుతున్నారు. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. షడ్రక్కును మెషెకును అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించెను. చాలండి. ఇక్కడ నుంచి కొన్ని విషయాలు. ఒక క్రైస్తవుడిగా నీ విశ్వాసపు యొక్క పరిమాణం, నీ విశ్వాసపు యొక్క జీవితం ఎలా ఉందో ఒకంత పరిశీలన చేసుకోవడానికి ప్రభువారి రాత్రి మరి ఈ ముగ్గురు యవనస్తులు చేసినటువంటి కార్యం ఒకటి ఉన్నది, దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. బబులోను మహాసామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి నెబుకద్నెజరు రాజు ఒక ప్రతిమను చేయించాడు. అంతకుముందు అతడు దర్శనము ద్వారా కన్నటువంటి ప్రతిమ, ఆ ప్రతిమకు వివిధ భాగాల్లో వివిధమైనటువంటి మరి వస్తువుల చేత అలంకరించబడినటువంటి ప్రతిమ కనపడితే అతడు దేవుని దర్శనానికి విరుద్ధంగా అతడు నిలువట్టు ఎత్తు బంగారముతో పొదిగించబడినటువంటి ఒక ప్రతిమను అతడు చేయించాడు. 60 మూరల ఎత్తు, 6 మూరల వెడల్పు, అంటే సుమారుగా 90 అడుగుల ఎత్తు, అలాగే 9 మూరల వెడల్పు కలిగినటువంటి ఒక బంగారు ప్రతిమను అతడు చేయించి ఒక మైదానములో అతడు నిలబెట్టించి ఆ మైదానములో ఉన్నటువంటి ప్రజలతో, శతాధిపతులతోనూ మంత్రులతోనూ ఇక అక్కడ ఉన్నటువంటి ప్రముఖులందరితో తెలియపరిచినటువంటి మాట ఏంటంటే, ఒక విధమైనటువంటి స్వరాలతో మరి ఇక్కడ ఉన్నటువంటి మరి వాయిద్యకారులు వాయిస్తారు. ఎప్పుడైతే ఈ వాయిద్యాలు వినబడుతూ ఉంటాయో ఆ వినబడిన తోడనే మీరందరూ జనులకు ఇవ్వవలసిన మాట ఏంటంటే, నిలబెట్టబడినటువంటి ఈ ప్రతిమకు నమస్కారం చేయాలని ఈ శాసనము రాజు ప్రకటించాడు. ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రముఖులైనటువంటి వారు, ఆ స్థానంలో ప్రముఖుల స్థానంలో ఉన్నటువంటి వారు కూడా పిలువపడ్డారు. ఆ స్థానంలో ఉన్నటువంటి వారు ఈ షడ్రకు, మెషకు, అబేద్నెగోవులైనటువంటి వారు. దానియేలు కూడా పిలవవలసినటువంటి వాడు, కానీ కొన్ని పరిస్థితుల కారణ దానియేలు పిలువబడలేదు. షడ్రకు, మెషకు, అబేద్నెగోవులైనటువంటి వారు ఆ స్థలమునకు పిలువబడి అక్కడ నిలవబెట్టబడినటువంటి ప్రతిమకు నమస్కరిస్తున్నటువంటి జనులందరితో పాటు కూడా కలిసి వారు నమస్కరించవలసినటువంటి మరి స్థితిలో వారు ఉన్నారు. ఇప్పుడు వారికి ఒక విశ్వాస పరీక్ష. మన విశ్వాస జీవితంలో ప్రయాణం చేస్తున్నప్పుడు, విశ్వాసంతో నడిపించబడుతున్నప్పుడు, దేవుని మీద నమ్మికతో ఉన్నప్పుడు కొన్ని పరీక్షలు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఈ పరీక్షలను మనం జయించాలి. ఈ పరీక్షల్లో మనం నిలబడి వాటిని ఎదుర్కోవాలి. సమస్యలకు మనం నిలబడే స్థితిని కలిగి ఉండాలని ఈ వచ్చిన భాగం మనకు తెలియపరుస్తున్నది. విశ్వాసంలో నువ్వు ఎదుగుతున్నప్పుడు, కొన్ని పరీక్షలు నీ మీదికి వచ్చినప్పుడు వాటిలో నీ జీవిత విధానం ఎలా ఉంటుందో ఈ రాత్రి పరిశీలన చేసుకోవాలి. షడ్రకు, మెషకు, అబేద్నెగోవులైనటువంటి వారికి విశ్వాస పరీక్ష ప్రారంభమైనది. రాజు నిలబెట్టాడు ప్రతిమను. ఇప్పుడు ప్రతిమకు నమస్కారం చేయాలి. కానీ వారిలో ఉన్నటువంటి ఒక అచంచలమైనటువంటి విశ్వాసం, కదలనిది దృఢంగా ఉన్నటువంటి విశ్వాసం వారిని ఆ ప్రతిమ ముందు మోకరిల్లకుండా, నమస్కారం చేయకుండా ఏం చేసిందో తెలుసా? ఆ విశ్వాసము వారిని ఆపింది. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో వారు తెలియపరిచినటువంటి విషయం ఏంటో తెలుసా? రాజుతో తెలియపరిచిన, రాజా, ఇందు నిమిత్తము నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన చింత మాకు లేదు. ఎందుకని అంటే రాజు అంతకు ముందు ఒక మాట తెలియపరిచాడు. ఏమని తెలియపరిచాడు తెలుసా? ఎవడైనను ఈ ప్రతిమకు మొక్కకుండా ఎవడైనను ఉండనేడలా వాడిని తప్పించటం ఏ దేవుడి వశం కూడా కాదని రాజు ఒక కఠినమైనటువంటి మాటను వ్యక్తపరిచాడు.
కఠినమైనటువంటి మాటను వ్యక్తపరిచినప్పుడు ఆ సమూహంలో ఉన్నటువంటి ఈ శద్రకు మెషకు అబేద్నెగోలు ఉన్నటువంటి వారు విని రాజుతో చెబుతున్నటువంటి మాట, రాజా, ఈ విషయాల గురించి నీకు మాట చెప్పవలసినటువంటి అవసరం కూడా మాకు లేదు. ఈ విషయంలో మేము భయపడతామనుకుంటున్నావేమో, మా విశ్వాసం చలించిపోయేదనుకుంటున్నావేమో, మేము నమ్మకం ఉంచినటువంటి మా నమ్మకము పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి, ఎదురవుతున్నటువంటి సమస్యలను బట్టి మారిపోయిద్ది అనుకుంటున్నావేమో. రాజా, ఒకవేళ నువ్వు అన్నట్లుగానే, నీవు చెప్పినట్లుగానే ఏ దేవుడు కూడా నీ చేతిలో నుండి వారి ప్రజలను విడిపించలేకపోవచ్చు ఏమో, కానీ మేము ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండము నుండి మరియు నీ వశమున పడకుండా మమ్మల్ని కాపాడే దేవుడే. మేము నమ్మిన దేవుడు ఆషామాషి దేవుడు కాదు. బహుశా ఒకవేళ ఇక్కడ నిలిచి ఉన్నవారు, ఆయా ప్రజలు, వారా నమ్ముకున్న వారి నమ్మకాలు, వారి విశ్వాసాలు, వారి దేవుళ్ళు ఒకవేళ నీ చేతిలో పడకుండా కాపాడలేరేమో, కానీ మేము విశ్వసిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? మండుచున్న వేడిమి కలిగిన అగ్ని గుండము నుండి మరి అలాగే నీ వశములో పడకుండా మమ్మల్ని కాపాడు. ఎంత విశ్వాసం అండి! ఒక సమస్యని ముందు నిలబడినప్పుడు, ఒక పరిస్థితిని ముందు నిలబడినప్పుడు, ఒక భయంకరమైనటువంటి స్థితి నీ ముందు నిలబడినప్పుడు నీలో కలిగే ధైర్యం, నీలో కలిగే విశ్వాసం, నీలో కలిగే ఆ మాటలు ఎలా ఉంటున్నాయి? ఒక్కొక్క సమయం, ఒక్కొక్కసారి ఎదురవుతున్నటువంటి పరిస్థితులను బట్టి నీలో పుట్టుకొచ్చే మాట ఎలా ఉంటుందో తెలుసా? నిన్నే బలహీనపరిచేటట్లుగా ఉంటాయి, నిన్నే కృంగదీసేటట్లుగా ఉంటాయి, నిన్నే బలహీనపరిచేటట్లుగా ఉంటాయి. నేను ఎలాంటి వాడిని? ఏలియా అంతటోడే ఏమన్నాడు? నేను నా పితరుల వంటి వాడిన, నాకు ఇది చాలు, నేను నా పితరులతోనే సమానుని కాను. వారి విశ్వాసం వేరు, వారి నమ్మిక వేరు, వారి స్థిరత్వం వేరు. ఇదిగో నేను ఎలాంటి వాడినో తెలుసా? కదులుతున్న రెల్లు లాంటి వాడిని, చంచలమైపోయే నది లాంటి వాడిని నేను. ఎప్పుడు నా విశ్వాసం స్థిరంగా ఉండదు. ఈ బలహీనతలో నేను నిలబడలేను, ఈ సమస్యలో నేను నిలబడలేను. నా పితరుల వంటి వాడిని నేను కానయ్యా అని ఏలియా తనకు తానే బలహీనపరుచుకుంటున్నాడు. ఒకవేళ బలహీనపరుచుకునే స్థితిలో ఈ రాత్రి ఉన్నావేమో, బలహీనమైనటువంటి స్థితిలో ఒకవేళ నీ విశ్వాసం వెళుతుందేమో. విశ్వాసాన్ని బలపరిచి ఎదురవుతున్నటువంటి సమస్యలకు నిలబడగలిగి తట్టుకొనగలిగిన శక్తిమంతుడైన దేవుని మీద విశ్వాసం నిలబెట్టుకోవడానికి దేవుడు పురికొల్పుతున్న మాటలివి. ఈ జీవితంలో ఎన్నో పోరాటాలు ఎదురవుతాయండి, ఎన్నో పరీక్షలు ఎదురవుతాయండి, ఎన్నో సమస్యలు ఎదురవుతాయండి, ఎన్నో బలహీనతలు ఆవరిస్తూ ఉంటాయి. ఒక మాట జ్ఞాపకం పెట్టుకో, సమస్యలు, బలహీనతలు, పరిస్థితులన్నీ ఎప్పుడు ఒకేలాగా ఉండవు. ఏదో ఒక రోజు గొప్ప మార్పు అనేది కనపడుతున్నది. ఆ రోజు నీవు సిగ్గుపడకుండా ఉండాలంటే, ఆ రోజు నీవు సిగ్గుతో తలదించుకోకుండా ఉండాలంటే, నీ ముందు నిలబడినది ఒక బబులోను నెబుకద్నెజరు రాజైనా సరే, ఎంత ఉన్నతమైనటువంటి సమస్య అయినా సరే, చెప్పవలసిన మాట ఏంటో తెలుసా? నేను నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన చింత నాకు. అసలు నీకు సమాధానం చెప్పాల్సిన పని లేదయ్యా నాకు. అసలు నీకు సమాధానం చెప్పడానికి అసలు నువ్వెవడవే? ఆఫ్టర్ ఆల్ నువ్వెవరవో తెలుసా? దేవుని చేతిలో నువ్వు వాడబడుతున్నటువంటి వాడివి. సామెతల గ్రంథంలో రాయబడినటువంటి మాట, రాజుల మనస్సు నీటి కాలువల లాంటిది, అది యెహోవా చేతిలో ఉన్నది, ఆయన తన చిత్తపు ప్రకారం దాన్ని త్రిప్పుతాడంట. ఆఫ్టర్ ఆల్ నువ్వెవరవో తెలుసా? నా కంటికి నువ్వు ఎలా కనపడుతున్నావో తెలుసా? నా దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? రాజా, ఒకవేళ నువ్వు ఈ బబులోను మహా సామ్రాజ్యానికి నువ్వు ఒకవేళ అధినేతవై ఉండొచ్చు, ఇంత విస్తారమైనటువంటి ప్రజలకు పరిపాలకుడిగా ఉండొచ్చు, ఇన్ని కోట్ల రూపాయల ఆస్తికి, ఇంత వ్యవసాయపు భూమికి నువ్వు ఒకవేళ అధికారిగా ఉండవచ్చు, కానీ నువ్వెవరవో తెలుసా? మేము ఆరాధిస్తున్నటువంటి దేవుని చేతిలో ఒక చిన్న కాలువ లాంటోడి నువ్వు. అవసరమైతే నిన్ను మలపడం నా దేవునికి చిటికిరి వేసినంత పని. వారు చూసిన దృష్టి చూడండి, సమస్యల్లో వారు నిలబడినప్పుడు వారు చూసిన దృష్టి చూడండి. అంత ధైర్యం మనకు ఉంటుందా? అంత ధైర్యం? ఒక్క చిన్న మాట డాక్టర్ గారు, రిపోర్టు మారి ఒక్క చిన్న మాట డాక్టర్ గారు అంటాడు. ఏమంటాడు? నీకు బీపీ వచ్చే సూచనలు ఉన్నాయి, జాగ్రత్త అన్న మాట అంటే, నన్ను ఒక డాక్టర్ అన్నాడు,
నీకు ఈ బలహీనత మానకుండా వస్తుందంటే నీకు ఆల్రెడీ షుగర్ వచ్చేసి ఉండిద్ది అన్నాడు. నీకు ఆల్రెడీ షుగర్ వచ్చేసి ఉంటుంది, ఈ పాటికి నువ్వు షుగర్తో ఉండుంటావు, అందుకే నీకు ఈ బలహీనత తగ్గట్లేదు అన్నాడు. నేను నమ్మలేదు, ఎందుకంటే ఎంత కాదనుకున్నా ఆయన అన్నాడు వారసత్వంగా అది వచ్చేస్తుంది, నువ్వు ఎంత కాదనుకున్నా అది నీలో ఉంటుంది కాబట్టి ఒకసారి పరీక్షించుకో, టెస్ట్ చేసుకో అన్నాడు. సరే నేను దాన్ని వదిలేసాను. ఇక ఏ చిన్న గాయమైనా మానట్లేదు. ఇక గాయం ఏమవుతుందంటే రోజు రోజుకి పెరుగుతుంది. ఏ చిన్న గాయం తగిలినా మానట్లేదు, రోజుల తరబడి ఉంటుంది. ఇంట్లో కూడా శోధన ఎక్కువైపోతుంది. పరీక్ష చేసుకోవా? షుగర్ వస్తే ఏం చేస్తావు ఇప్పుడు నువ్వు? అది వచ్చిందంటే పోతావు, మరి రాకముందే జాగ్రత్త పడాలి. ఎలా ఉందంటే ఏమండి అంటారు చూసావా, అదే అన్నట్లుగా కరోనా రాకముందే టీకాలేసి చంపేశారు చూసావా, అలా ఉంటుంది పరిస్థితి. ఏమండి ఇప్పుడు ఏంటి సమస్య? రాకముందే సమస్యను ఊహించుకోవడం. మన విశ్వాసము, మన యొక్క విశ్వాసపు యొక్క పరిస్థితి ఎలా ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడంటే, బబులోను మహాసామ్రాజ్యంలో రాజు ఎదుట నిలబడిన నెబుకద్నెజరు, షడ్రకు, అబేద్నెగోల యొక్క విశ్వాసము ఈ కాలంలో, ఈ పరిస్థితుల్లో నీవు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల మధ్య నీవు అలా నిలబడగలగాలి. అలాంటి విశ్వాసం నీలో ఉండాలి. ఎంతకాలం భక్తి చేసినా, ఎంతకాలం ప్రార్థనకి వెళ్ళినా, ఎంతకాలం నీవు నీ జీవితాన్ని ప్రార్థనలో గడిపినా, విశ్వాసంలో నువ్వు బలహీనుడు అయితే సమస్య చిన్నదైనను దాన్ని చూచే కోణం ఎలా ఉంటుందో తెలుసా? పెద్దగా చూస్తావు. విశ్వాసంలో బలహీనుడైన వారి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? సౌలు సైన్యం గొప్పది. సౌలు కూడా యుద్ధంలో నేర్పరైనటువంటి వాడు, ఇశ్రాయేలు అందట్లో ఎత్తడైనటువంటి వాడు, అందగాడు, యుద్ధ నేర్పరి, అన్ని బాగా తెలుసు. ఇశ్రాయేలు సైన్యంలో బహుశూరులు ఉన్నారు. ఎఫ్రాయిమీయులు బహు బలవంతులు, బహు ధైర్యవంతులు, ఖడ్గమును వాడుటలో నేర్పరగలిగినటువంటి వారు, ఈటి వాడుటలో నేర్పరగలిగినటువంటి వాడు. అంతెందుకు, సౌలే నేర్పరితనంతో ఈటి ఇసిరేటువంటి వాడు. అంతటి బలవంతుడు, అంతటి నేర్పరైనటువంటి వాడు. ఒక్క ఫిలిష్తీయుడు వచ్చి సవాలు విసిరితే ఏమైపోయాడు తెలుసా? ఫిలిష్తీయుడు వచ్చి సవాలు విసిరే, మీ వైపు నుండి ఒకటి రండి, నా వైపు నుండి ఒకటి వస్తా. పందులు గుంపులుగా వస్తాయి, నేను మాత్రం ఒక్కడనే వస్తా, మీరు ఎలా వస్తారు రండి అన్నట్లుగా సవాలు విసిరాడు. ఖడ్గం విసిరడంలో, ఈట విసిరడంలో నేర్పరైన సౌలు సమస్యను చూసే విషయంలో అతడు ఏ దృక్పథంలో చూశాడు తెలుసా? విశ్వాసంలో బలహీనుడైపోయాడు. సమస్య ఇప్పుడు తన కంటికి పెద్దగా కనపడుతుంది. ఎంత పెద్దగా కనపడుతుందంటే 6 మూరల జానెడు, బలవంతుడు, శూరుడు, చిన్ననాటి నుంచే విద్య నేర్చుకున్నటువంటి వాడు, యుద్ధమును నేర్చుకున్నటువంటి వాడు. ఈ సౌలు పిరికివాడై కూర్చున్నాడు, దావీదు బలవంతుడై వెళ్తున్నాడు. ఇప్పుడు వెళ్ళేవాడిని ఏం చెప్పాలి? రే బాబు, మేము నిలబడలేకపోయావురా, మా వల్ల కాలేదురా, మేము చేయలేకపోయావురా, నువ్వు నిలబడతానన్నావు. సరే మంచిది, ఇదిగో నేను వాడే ఈటి తీసుకో, నేను వాడే ఖడ్గం తీసుకో, నా ధరించుకొని బలపరచాలి కదా. అక్కడ అంటాడు, ఏమంటాడు తెలుసా? నీవు చిన్నవాడివి, బాలుడవు, అతడు బాల్యము నుండే యుద్ధాభ్యాసమును చేసినటువంటి వాడు. నువ్వు ఒకవేళ వెళితే అక్కడ నువ్వు సత్య విషయం పక్కన పెడితే, నువ్వు వెళ్ళినందుకు నా రాజ్యానికి తలవంపులు వచ్చేస్తుందిరా బాబు, నువ్వు వెళ్ళమాక. ఒక విధంగా దావీదు ఏ కోణంలో వెళ్ళాడో తెలుసా? ఒక విధంగా ఈ కోణం నేను ఆలోచించాను. ఏ కోణంగా తెలుసా? ఇశ్రాయేలీయులు ఒక్కడైనను రాకపోతే, ఫిలిష్తీయుడు గనక విర్రవీగిపోయి ఇశ్రాయేలుని అవమానపరుస్తాడేమోనని ఇశ్రాయేలు తరపున ఒక్కడైనా వెళ్ళాలని ఆలోచించి యుద్ధంలో మరణించడానికైనా సాహసించి అడుగు పెట్టాడు. యుద్ధంలో నిలబడి నేను గెలవకపోయినా పర్లేదు, ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని రుజువుపరచడానికి నేను బాలుడైనను సరే నన్ను నిలబెట్టి వాడుకునే దేవుడు ఉన్నాడని విశ్వాసంతో, చిన్నవాడైనా, యుద్ధ రంగంలో అనుభవం లేకపోయినా, ఖడ్గం పట్టడం రాకపోయినా, యుద్ధ విషయాలు తెలియకపోయినా యుద్ధ రంగంలో అడుగు పెట్టాడు. ఎందుకని? అతన్ని చూచే విశ్వాసపు కోణం, ఇతడు చూచే విశ్వాసపు కోణం కదా. ఒక విధంగా చెప్పాలంటే సౌలు సీనియర్ విశ్వాసి. సౌలు సీనియర్ విశ్వాసి అండి. ఈ సీనియర్ విశ్వాసికి శ్రమ ఎలా కనపడుతుందో తెలుసా? భూతద్దంలో చూసినట్లుగా పెద్దగా కనపడుతుంది. దావీదు ఎవరో
అప్పుడే జాయిన్ అయిన జూనియర్ విశ్వాసి. ఇప్పుడు ఈ విశ్వాసికి ఎలా కనపడుతుంది? ఇగో సమస్యను చూస్తున్నాడా, సమస్యను చూసినప్పుడు ఆ సమస్య వెనుకాల ఉన్నటువంటి దేవుని యొక్క హస్తం చూస్తున్నాడు. ఇప్పుడు నీ జీవితంలో విశ్వాసి ఎన్ని సంవత్సరాలు రక్షణ పొంది, ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధిలో విశ్వాసంగా నిలబడ్డావు అంటే చెప్పగలరు అందరూ. నేను పలానా సంవత్సరాలు రక్షణ పొందానండి, పలానా సంవత్సరంలో నేను మారు మనసు పొందానండి, ప్రభువుని ఎరిగానండి, ప్రభువుని నమ్ముకున్నానండి, ప్రభు ద్వారా నేను ఇలా వాక్యం ద్వారానో, పాట ద్వారానో, సాక్ష్యం ద్వారానో ప్రభు సన్నిధిలోకి వచ్చాను. ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను విశ్వాసంలో ఈ యొక్క క్రైస్తవులను కొనసాగుతున్నాను. నా విశ్వాసపు వయసు ఇన్ని సంవత్సరాలు, నా రక్షణ సాక్ష్యం ఇన్ని సంవత్సరాల యొక్క అనుభవం కలిగినటువంటిది. ఇన్ని సంవత్సరాల అనుభవం కలిగిన నీ జీవితంలో, నీ విశ్వాసంలో నీవు సమస్య ఎదురైనప్పుడు ఎలా చూస్తున్నావు? ఏ రీతిగా దాన్ని చూస్తున్నావు? సమస్య ఒకవేళ పెద్దదేవచ్చు, చిన్నదేవచ్చు, సమస్య ఎంత పరిమితి కలిగిందేవచ్చు, కానీ సమస్యను చూసే కోణంలో ఎలా చూస్తున్నావు? వస్తాయి విశ్వాస జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి. రావని చెప్పను, లేవని కూడా చెప్పను కదండి. రావని చెప్పను, లేవని కూడా చెప్పను. ఎందుకంటే విశ్వాసంలో కొనసాగుతున్నప్పుడు దేవుడే కొన్నిసార్లు నీకు పరీక్ష పెడతాడు. ఎందుకని? నీ విశ్వాసపు యొక్క దృఢత్వం ఎంత ఉందో తెలుసుకోవడానికి, నువ్వు ఎంత స్ట్రాంగ్గా ఉన్నావో తెలుసుకోవడానికి. నీ విశ్వాసం బండ మీద కట్టిన పునాది వలె, ఇంటి వలె ఉందా, ఇసుక మీద గోతి తవ్వి పైన కట్టడంలాగా ఉందా? విశ్వాసంలో లోతుగా వేరు పారాలి. పైనే విశ్వాసం, పైన భక్తి అయితే నువ్వు ఎన్ని సంవత్సరాలు ఈ విశ్వాసంలో కొనసాగినా ఒకానొక రోజు చిన్న గాలివాన వచ్చిందంట, ఇల్లు కొట్టుకుపోయింది కరపాళ్ళ. చిన్న సమస్య వచ్చింది, విశ్వాసంలో పడిపోయాడు, బలహీనుడైపోయాడు, మరలా ఏమైపోయాడు తెలుసా? లోకంలో కలిసిపోయాడు. మరలా పద్ధతి, మరలా యొక్క వెనకటి అనుభవాలు, మరలా వెనకటి తీరు. ఏంటయ్యా అంటే అంటాడు, ఏమంటాడు తెలుసా? నాకేం చేశాడు దేవుడు? ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు దేవుడు? నాకేం చేశాడు దేవుడు? నయోమిని అడుగుతున్నా, నయోమిని అంటున్నారు. నయోమి మరలా బెత్లెహేముకు వచ్చింది అని ప్రజలు అంటే, అక్కడ ఉన్నవాడు అంటే, ఓయ్ నన్ను నయోమి అనొద్దు, మారా అని పిలువు. ఏ పేరు మార్చుకున్నావేంటి ఊరు మారేసరికే? పేరు మారింది అంటే ఊరు మారేసరికే అంటే అంటుంది. పేరు మారలేదు, బతుకు మారిపోయింది. ఏమైపోయింది? నయోమి అంటే మధురం, ఆ మధురములో నుండి ఇప్పుడు మారాకి దిగిపోయా. అంటే నా జీవితం చేదు, పనికిరాదు నా జీవితం. ఏమైనా మన జీవితం వెళ్ళేటప్పుడేమో సిరి సంపదలతో వెళ్ళాను, సమృద్ధితో వెళ్ళాను, చక్కటి కుటుంబంతో వెళ్ళాను, వచ్చేటప్పటికి అన్నీ కోల్పోయాను. యెహోవా నాకు రిక్తురాలిగా చేశాడు, నాకు గుణపాఠం నేర్పించాడయా. ఏం చేశాడయ్యా మీ దేవుడు? మారాని నయోమి అని పిలవద్దు, నా బ్రతుకు మారిపోయింది, నా జీవితం మారిపోయింది, చేదొచ్చేసింది నా జీవితం, మారాని పిలువ అంటుంది. ఏంటి ఈ జీవితంలో జరిగేటువంటి పరిస్థితి? నీ విశ్వాసాలు ఎదుర్కొనే స్థితి ఏంటి? చిన్న చిన్న సమస్యలకైనా, చిన్న చిన్న బలహీనతలకైనా, చిన్న చిన్న అవమానాలకైనా, చిన్న చిన్న వస్తున్నటువంటి ఈ యొక్క ప్రతికూల పరిస్థితులకైనా ఇప్పుడు ఈటికే నువ్వు ఇలా అంటే, ఈటికే ఎలా అంటే ఏమండి? పిల్లలకు పుట్టకపోతే ఒక బాధ, పిల్లల పుడితే ఒక బాధ అంటారు. ఏమంటారు తెలుసా? పిల్లల పుట్టకపోతే అవమానాలు, నిందలు ఎన్ని వస్తాయో, పెళ్ళిళ్ళకి పిల్లరు, పేరంటాలకి పిల్లరు, ఆటికి పిల్లరు, ఈటికి పిల్లరు అంటారు. బాగానే ఉందా? పిల్లలు పుట్టిన తర్వాత అంటారు, ఎందుకు పుట్టారు వీళ్ళు కదా. మనుషులు ఒక్క చోట ఒక నికరంగా ఉండరు, ఒక దాంట్లో నికరంగా ఉండరు. వీళ్ళ కన్నానే కానీ కన్నా కాడ నుంచి వీళ్ళ ద్వారా నేను అనుభవించే అసలు పరిస్థితి ఎంత దారుణం అంటే, సుఖం లేదు, కడుపు నిండా తిండి లేదు, నెమ్మది లేదు. పుట్టడానికి పుట్టారు కుమారులు, పుట్టడానికి పుట్టారు పిల్లలు, వీళ్ళ ద్వారా నా జీవితం నెమ్మది లేకుండా పోయింది. ఈ పిల్లలు కంటటము నేను భాగ్యమని అనుకున్నాను, కానీ వీరి పెంపకంలో, వీరి పెరిగే తీరులో నాకు నెమ్మది లేనటువంటి దినాలను గడుపుతున్నారు. యాకోబు ఒక దినాన్ని అంటున్నాడు, ఫరో ముందు నిలబడినప్పుడు ఫరో అడుగుతున్నాడు, నీ వయసు ఎంత అన్నాడు. నేను నా పూర్వీకులతో సమానం కాదులే కానీ నా యాత్ర దినాలు 130 దినాలు అయినా అట్లా నెమ్మది లేదు నాకు. ఏయ్యా, ఇంటి నుంచి ఆశీర్వాదాన్ని పట్టుకెళ్ళావు, వచ్చేటప్పుడు ఆశీర్వాదాన్ని తీసుకొచ్చావు, ఇంత ఆశీర్వాదాన్ని మూట కట్టుకున్నావు, నీ బ్రతుకులో నెమ్మది లేదంటావేంటి?
దుఃఖమేనంటావేంటి? సంతోషం లేదా? 2 సార్లు ఆశీర్వాదాన్ని పొందుకున్నావు, దేవునితో పెనుగులని మరింత ఆశీర్వాదాన్ని పొందుకున్నావు. ఏది నీ ఆశీర్వాదపు ఛాయ అంటే? యాకోబు అంటాడు, నేను నా పితరుల దినములతో పోల్చుకుంటే నా దినాలు చాలా తక్కువ, చాలా తక్కువ. అది కూడా నెమ్మది లేనటువంటి దినాలే, నెమ్మది లేనటువంటి దినాలే. దుఃఖం. నేను పిల్లల్ని కన్నాను కానీ నా పిల్లలు నాకు నెమ్మది లేకుండా చేశారు. నేను ఆశీర్వాదం పొందుకున్నానే కానీ ఆశీర్వాదంలో నేను నెమ్మది చూడలేదు. ఇదిగో కుమారుని బట్టి దుఃఖం కొన్ని సంవత్సరాలు, బిడ్డలను బట్టి కొన్ని సంవత్సరాలు దుఃఖం, దేనాన్ని బట్టి కొన్ని సంవత్సరాలు దుఃఖం. ఇలా నా జీవితం అంతా దుఃఖ ప్రయాణమే. ఒకవేళ నీ జీవితం కూడా ఒకవేళ అలాగే ఉందేమో. ఎటు చూసినా దుఃఖం నిన్ను తరుముతుందేమో, ఎటు చూసినా కన్నీరే నిన్ను వెంటాడుతుందేమో, ఎటు చూసినా నీకు కన్నీటి పరిస్థితులే ఎదురవుతున్నాయేమో. ఈ రాత్రి ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకో. ఒకానొక దినమున యోసేపును దేవుడు లేవనెత్తి, ఏ యాకోబు కన్నీటికి వేదనకు దేవుని దగ్గర ప్రార్థించాడో అదే యాకోబు ఐగుప్తు దేశంలో సిరి సంపదల మీద నిలబడగలిగేటట్లుగా దేవుడు చేశాడు. సమస్యలు ఎక్కువ కాలం ఉండవు. నీ జీవితాన్ని భారం అని అనుకోమాక. కొంతమంది అంటారు, ఎందుకంటే ఈ బ్రతికి చస్తే మేలు కదా అనుకుంటారు. నీ నోటితో ఎప్పుడు నువ్వు శపించుకోమాకు, ఆ కాని మాట మాట్లాడినందుకే ఐగుప్తు దేశం క్షమించాడు, కానానును చూడకుండా మోషే తీసివేయబడ్డాడు. ఒకవేళ కాని మాట నీ నోటి నుంచి పలికితే పొందబోయే ఆశీర్వాదానికి నీ మాటే అడ్డం. జాగ్రత్త, నీ మాటే అడ్డం. విశ్వాసి, నీ విశ్వాసపు పలుకులే పలకమని వాక్యం చెబుతుంది. సమస్యలు వచ్చినప్పుడు నువ్వేం పలకాలి? సమస్యలు వచ్చినప్పుడు ఏ మాట పలకాలి? ఏంటి ఇంత సమస్యల? ఎందుకు ఈ బతుకు, మాయిదారి బతుకు? నా పిల్లలు ఏమిచ్చారు, నా పితరులు, నా తల్లిదండ్రులు నాకేమిచ్చారు? ఈ బతికే కన్నా సావడం మేలు అని ఒకవేళ నీ నోటితో నిన్నే శపించుకుంటున్నావేమో. జాగ్రత్త. బిలాము ప్రవక్తకి డబ్బిచ్చి పంపించాడు బాలాకు రాజు. ఏమని పంపించారు తెలుసా? నీ నోటి ద్వారా పలికితే ఆ ప్రజలు శాపగ్రస్తులైపోతారని. దేవుడు ఏం చేశాడు తెలుసా? బిలాము నోటి నుండి ఏ మాట వచ్చినా ఆశీర్వాదం. డబ్బిచ్చి పిలిపించినోడికి ఏమో మైండ్ పోతుంది. ఏంట్రా ఇటు నేను చెప్పమన్నది ఒకటైతే ఒకటి చెప్తున్నాడు. వీడికి వాస్తు దోషం ఉందేమని చెప్పి వాస్తులు మార్చాడు. వాయువ్యానికి మార్చాడు, ఆగ్నేయానికి మార్చాడు, ఇంక ఈ తూర్పుకు మార్చాడు, పడమరకు మార్చాడు. వాస్తులు మార్చినా వాక్కు మారట్లా. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం ఉన్న చోట శాపం నిలబడదు, శాప పలుకులు రావు. కానీ ఇది ఎరిగినటువంటి బిలాము ఏం చేశాడు తెలుసా? రాజు, నువ్వు నీ ద్వారానో నా ద్వారానో శాపాన్ని పెట్టాలనుకుంటున్నావు. అది కుదరని పని, అది కుదరదు. నువ్వు ఎన్నన్నా చేయి, ఎన్ని తంత్రాలన్నా చేయి, ఎన్ని మంత్రాలన్నా పెట్టి, బలిపీఠాలు ఎక్కడ కాకపోతే అక్కడ కోడులు పొట్టలు ఎన్నన్నదా, అది వాళ్ళ ఆశీర్వాదానికే మార్చబడతాయి కానీ శాపం రాదు. ఇప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా? వాళ్ళంతటా వాళ్ళే శపించబడేటట్లుగా చెయ్యాలి. సాతానుడు కూడా నిన్నేం చేస్తాడు తెలుసా? నీ మీదకి వాడు రావడానికి అర్హత లేదు. ఆడికి నీ మీదకి డైరెక్టర్గా రావడానికి అర్హత లేదు. ఏం చేస్తారు తెలుసా? దొడ్డిదారులు గుండా నీ మీదకి వచ్చి బలహీనతలో, శోధనలో, సమస్యలో ఉండగా నీకు ఎదురుగా ఉన్నటువంటి పరిస్థితిని పెద్దగా చూపించి ఏమంటాడు తెలుసా? నువ్వు బతకడం అంత అవసరమా? సమస్యలో నిలబడడం అంత అవసరం ఏంటి? చూడు, అంత పెద్ద సమస్య, అంత పెద్ద పరిస్థితి. చనిపోతే ఈ గోల ఏముండదు, ఈ సమస్య ఏముండదు. ఒక్క మాట అనుకో, నేను చావాలి అని ఒక్క మాట అనుకో. జాగ్రత్త. ఎప్పుడైతే నీ నోట నుండి వెళ్ళిన మాట నిన్ను వెంటాడదన్న విషయం జ్ఞాపకం పెట్టుకో. నువ్వు నోటి నుండి వెళ్ళిన మాట నిన్ను వెంటాడిద్ది. జాగ్రత్త. ఎప్పుడైతే నేను చావాలి అన్నావు అనుకో, ఈ మాటే నీ ఇంటి చుట్టూరు తిరిగిద్ది. దేవుడు అంటున్నాడు, సమస్యలు నేనున్నాను. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు వారు చూచిన కోణం తెలుసా? సర్వశక్తిమంతుడిగా ఆయన చూశారు. అక్కడ అంటున్నారు, ఆయన మమ్మల్ని విడిపించగలడు, మమ్మల్ని విడిపిస్తాడు. నీ వశములో కూడా పడకుండా మమ్మల్ని విడిపిస్తాడు.
మాకు కాపుదలు ఇస్తాడయ్యా, విడిపిస్తాడు మమ్మల్ని. ఆ తర్వాత 18వ వచనంలో ప్రారంభపు మాటలున్నాయి. ఈ వచనానికి, ఈ అధ్యాయానికి అసలు విశ్వాసానికి కిరీటం లాంటిదంట మాట. ఏముందో తెలుసా? ఒకవేళ రక్షించకపోయినా విశ్వాసానికి కిరీటం లాంటిదంట ఈ మాట. బైబిల్ గ్రంథంలో రాయబడింది, విశ్వాసానికి కిరీటం ఇది. ఈ భాగమంతటికి ఒక రాజు మగుటం లాంటిది. ఏంటో తెలుసా? వారు విశ్వాసంలో తారస్థాయికి చేరిపోయారు. వాళ్ళు ఎంత చెత్తికెళ్ళారు తెలుసా? ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షించకపోవటంలో ఒకవేళ ఆయనకి ఇష్టం లేకపోతే పర్లేదు, మేము నమ్మిన దేవుని మీద మా విశ్వాసాన్ని మేము వైదొలించు. అనగలవా ఈ మాట? ఎప్పుడైనా అనుకోగలవా? దేవా, ఈ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా నీవే నిజమైన దేవుడు, నీవే నమ్మదగిన దేవుడు, నీవే నడిపించే దేవుడు, నీవే కాపాడే దేవుడు. ఒకవేళ నన్ను విడిపించుడు నీ చిత్తం కాకపోతే నీ ఇష్టానికే నేను ఒప్పచెప్పుకుంటున్నాను దేవా, నువ్వు ఏది చేసినా నీ చిత్తమే అని అనగలవా? విజయలక్ష్మి ఆంటీ గారు స్థలం కోసం ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసిందో. ఈ యొక్క ఏమండి మా ఉపవాస భస్మ బుధవారం ఈ యొక్క లెంట్ డేస్లో ఎన్ని రోజులు ప్రార్థన చేసింది. దేవా, ఆ స్థలం వస్తే నేను ఈ పని చేయాలి, మందిరానికి ఈ పని చేయాలనుకుంటున్నాను, ఈ పని చేయాలనుకుంటున్నాను, ఇలా చేయాలనుకుంటున్నాను. దేవుడు ప్రార్థన వినలేదనుకుంటున్నావు? ప్రార్థన వినపడదనుకుంటున్నావు? దేవునికి వినపడిద్ది. కానీ దేవుని చిత్తం ఏంటో తెలుసా? ఆయన ఎప్పుడు చేయాలనుకుంటాడో అప్పుడే చేస్తాడు. చేయి దాటిపోయింది, వెళ్ళిపోయింది, చేయి దాటి వెళ్ళిపోయింది, చేతిలో లేదు ఇప్పుడు. ఆయన ఎవరో తెలుసా? ఆయన ఎవరో తెలుసు. అసాధ్యం అనుకున్నవి ఏం చేస్తాడో తెలుసా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసంతో పలకండి, నేను కోల్పోయిన దాన్ని తిరిగి నాకు మరలా దయచేయగలడు. దేవునికి స్తోత్రం. విశ్వాసంతో పలకండి అంతే, విశ్వాసంతో అనండి అంతే. మోడు బారిపోయిన జీవితాలను చిగురింప చేయగలిగిన దేవుడు ఆయన. ఎండిపోయిన మొద్దులో నుంచి నూతన క్రొత్త చిగురును మలిపించగలిగిన దేవుడు ఆయన. నీ చేతిలో ఏమి ఉన్నను లేకపోయినను నీ విశ్వాసం, నీవు నిలబడిన స్థితిని బట్టి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అన్నీ కోల్పోయినా ఒక్క దానిని పట్టుకుని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? సమస్తమును దేవుడు సహాయం చేస్తాడు. వాళ్ళ విశ్వాసం ఏంటో తెలుసా? అద్భుతాల మీద ఆధారపడలేదండి వారి విశ్వాసం. దేవుడు ఏదో సహాయం పంపిస్తాడు, ఆ సహాయం ద్వారా మేము బ్రతుకుతాం, రాజా ఇదిగో మేము చేసామని చెప్పుకోవడానికి కాదు వాళ్ళ విశ్వాసం. వాళ్ళ విశ్వాసం స్థిరమైనది, అద్భుతాల మీద ఆధారపడినటువంటి విశ్వాసం. చేసినా చెయ్యకపోయినా, జరిగినా జరగకపోయినా, ఇది ఉన్నా లేకపోయినా మేము దేవుని మీద ఆధారపడతాం. మా దేవుడు ఎవరో తెలుసా? సర్వశక్తిమంతుడు. దానికి ఇబ్రులో ఏం పేరుందో తెలుసా? ఎల్ షదాయ్. అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? అసాధ్యమనుకున్నవి సాధ్యపరిచే. అందుకే వాక్యంలో రాయబడినటువంటి మాట ఏమంటే, ఎబ్రీయులకు పత్రికలకు రాయబడినటువంటి మాట, వారి అగ్ని బలమును చల్లార్చారు. వారి విశ్వాసం, వారి నిలబడిన స్థితి, వారు నిలదొక్కున్న స్థితి, వారి విశ్వాసములు స్థిరపడిన విధానం ఆఖరికి ఏం చేసింది తెలుసా? ఏ రాజు నోట ఏ దేవుడు నా చేతిలో నుండి తప్పించలేడు అనే మాట పలికాడు, అదే రాజు నోట ఏమనొచ్చిందో తెలుసా? ఈరి దేవుడే పూజార్హుడు అని పలికించుకునేటట్లుగా వచ్చింది. విశ్వాసంతో ఒక్క చిన్న మాట ప్రార్థించే, ఒక్క మాట ప్రార్థించే.